వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా మనం చూసే ప్రాబ్లమ్ ఏంటంటే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ అండి. అండ్ పెద్దవాళ్ళు చూస్తే ఏమంటారు హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ గ్రోత్ కోసం చాలా రకాల రెమెడీస్ వాడుతూ ఉంటారు. బట్ ఆక్యుపంక్చర్‌లో చాలా బెస్ట్ అంటే కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పినట్టు మీరు చేసుకోగలిగితే గన హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్ పోతుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఉంటే ఇది కూడా క్రమక్రమంగా తగ్గి మళ్ళీ మీకు బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆక్యుపంక్చరిస్ట్ అండ్ హీలర్ జనార్దనాచారి గారు. సో సార్ ద్వారానే అసలుకు ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటి? ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకు గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఎలా తగ్గుతుంది? అట్ ద సేమ్ టైమ్ హెయిర్ ఫాల్ తగ్గి డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఇలాంటి హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం ఎలా వెళ్ళిపోతాయో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో గ్రే హెయిర్ ప్రాబ్లమ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తూ ఉందంటారు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, గ్రే హెయిర్ అంటే తెల్లకు నల్లకు మధ్యలో ఉంటాయి గ్రే హెయిర్ అంటే. ఓకే సార్. సో ఈ గ్రే హెయిర్ వస్తుంది అనే పిల్లల్లో దీని పరిష్కార మార్గం చెప్తే చాలామందికి ఆ మెసేజ్ ఎలా పోతుందంటే, ముందు నీ మీసాలు తెల్ల చేసుకోవచ్చు కదా అంటే అని అడుగుతారు. బట్టి ఏజ్‌లో రావడం వేరు కదా సార్. అది అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే మనం మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు నా ఒక వయసు వచ్చిన తర్వాత 50, 60ల తర్వాత ఈ గ్రే హెయిర్ రావడం, తెల్ల వెంట్రుకలు రావడం అనుభవానికి ప్రతీక. యెస్ సార్. ఓకే. ఒక అనుభవానికి గుర్తు అది. తెల్ల వెంట్రుకలు ఒక గౌరవం. కానీ పిల్లల్లోనే, చిన్న పిల్లల్లోనే రాకూడని వయసులో ఈ సమస్య కనిపిస్తుందంటే అదొక సమస్య. ఓకే సార్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏమన్నా పంక్చర్ పాయింట్స్ ఉన్నాయా, ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయా, దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు దీంట్లో చూద్దాం. అట్లాగే ఈ హెయిర్ సంబంధించి అంటే తల వెంట్రుకలకు సంబంధించి ఇబ్బందులు ఈరోజు మన యూత్, ఎస్పెషల్గా యూత్ ఇటు బోత్ మేల్ అండ్ ఫీమేల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే సార్. ఎలాగంటే చుండ్రు సమస్యలు, జుట్టు విపరీతంగా రాలిపోవడం, యెస్ సార్. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ సమస్యలు, అంత హెల్దీ హెయిర్ ఎందుకు రావడం లేదు, దీనికి ఏమైనా రెమెడీస్ ఏంటనే ఎందుకంటే చూడండి, మీరు మంచి అందంగా కురులు లేకపోతే, హెయిర్ లేకపోతే అంత అందంగా కనిపించడం కూడా కష్టం. ఓకే సార్. మన భౌతిక అందం లోపల, ఆరోగ్యం లోపల ఈ హెయిర్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఓకే సార్. అందుకని మన వాళ్ళు అనేవాళ్ళు నఖశిఖ పర్యంతం పరిశీలన చూస్తాము, ఆ నఖశిఖ పర్యంతం ఆరోగ్యంగా ఉండాలని. అంటే ఏంటి? నఖం అంటే గోరు, ఓకే. శిఖం అంటే హెయిర్. ఓకే. సో ఈ గోరు దగ్గర నుంచి హెయిర్ దాకా చాలా హెల్దీగా కనపడాలి, ఉండాలి అనేది మన వాళ్ళు చెప్తారు. నిజమే. కురుల మీదనే ఎంతో కవిత్వాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెంట్రుకల మీద కవిత్వాలు చెప్పారు కదా. సో అది ఎందుకు అలా మరి ఇప్పుడు సమస్య ఎందుకు ఏర్పడుతుంది చూడాలి. దీనికి అనేక కారణాలు. ఒకటి మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం, ఇది కూడా అంతే. ఆహారం, డైటరీ, ఆహారంలో వచ్చిన చాలా చాలా మార్పులు ఒకటి. రెండవది ఎన్విరాన్మెంట్, పొల్యూషను, ఈ వాతావరణ కాలుష్యము. మన వాళ్ళు చూస్తున్నారు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణాలు చేస్తారు. అలా హెల్మెట్ తీస్తే హెల్మెట్తో పాటు ఇన్ని హెయిర్ కూడా కనబడుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ వాతావరణంలో ఉన్న కాలుష్యము. నీరు, మనం తల స్నానానికి వాడే నీరు కూడా ఇంపార్టెంట్. అది కూడా హైదరాబాద్లో చూసుకుంటే కొంచెం సాల్ట్ వాటర్, మనం ఏదైతే మంజీరా వాటర్ అనుకుంటామో వాటర్లో కొంచెం సాల్ట్ వాటర్, బోర్ వాటర్లో సాల్ట్, అది కూడా కారణం అవుతుంది. ఇక మూడోదని మనం తీసుకునే డయట్ అనుకున్నాం. అది ఎలాంటి డయటు, ఎందుకు ఎలా మారింది, మనం ప్రస్తుతం ఏ రకమైన ఆహారాలు తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా కారణాలు. ఇవన్నీ కాకుండా ఒక మేజర్గా ఇంకో కారణం ఏం కనపడుతుందంటే, పిల్లలు కూడా అంతే. వాళ్ళ డయట్ ఎప్పుడో మారిపోయింది. ఒకప్పుడు తినేది కాదు, ఇప్పుడు అంతా బ్రెడ్, మైదా, ఈ రోటీలు, తర్వాత ఈ బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, ఈ పఫ్స్, ఇవే కదా వాటిలో వేసే ఇవన్నీ కూడా. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డైట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అందువల్ల వాళ్ళ ఎనర్జీ సిస్టంలో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తున్నాయి. చాలా క్లియర్. ఊబకాయం కానీ, ఇందాక అన్నట్టు మీరు గ్రే హెయిర్ కానీ, ఇవన్నీ వస్తున్నాయి. అదే మేజర్గా మనం చిన్న పిల్లల్లో గ్రే హెయిర్ అనేది చూసుకున్నట్టంటే ఇది ఖచ్చితంగా దాదాపు హెరిడిటరీ అయి ఉంటుంది. ఓకే సార్. పేరెంట్స్లో అటు మదర్కి కానీ, ఫాదర్కి కానీ, ఇంకా ఎవరికైనా ముందు కనుక వాళ్ళకు తక్కువ వయసులోనే గ్రే హెయిర్ వచ్చినట్టయితే, తెల్ల వెంట్రుకలు వచ్చినట్టయితే, ఈ అనారోగ్య సమస్య ఉన్నట్టయితే ఈ పిల్లలకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే దీన్ని ఏమంటాం అంటే కొంచెం ఈ హెరిడిటరీ, జన్యుపరమైన, వంశపారంపర్యంగా వచ్చే సమస్యగా మనం కొంతవరకు అర్థం చేసుకోవాలి. సో మరి దీన్ని ఆక్యుపంక్చర్ ఏమైనా చేయగలుగుతుందా? పైన రంగేస్తే తగ్గుతుందా? రంగు వేయడం వల్ల ఏం లాభం లేదు, రంగుల వల్ల లాభం లేదు. మనం కొంతవరకు ఇప్పుడు యూత్లో కూడా చూస్తున్నాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో 20 years, 30 years లోపు వాళ్ళు చాలామంది వస్తారు ఈ గ్రే హెయిర్ సమస్యతోని. ఓకే. వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకు సమస్య గ్రే హెయిర్. ఇప్పుడే గ్రే హెయిర్ వస్తే పెళ్ళి ఇట్లా అందుకు కదా. ఇప్పుడు చిన్నప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చినాయంటే ఏమై ఉంటుందో అనుకుంటారు. రకరకాల ఆలోచనలు కదా. సో అందుకనే
అదే కాకుండా గ్రే హెయిర్ కూడా అంత బాగుండదు కదా, చిన్న వయసులోనే గ్రే హెయిర్ వస్తే కూడా ఒక ఏమంటారు న్యూనతా భావం ఉంటుంది, ఓకే కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఎస్ సార్. సో దీని పరిష్కారం ఏంటంటే ఇది కూడా చూద్దాం. అట్లాగే ఆక్యుపెంచర్ ఏం చేస్తుందంటే మూల కారణాన్ని విశ్లేషిస్తుంది. ఇది ఓకే మూల కారణాన్ని విశ్లేషిస్తుంది, మూల కారణానికి చికిత్స ఉంటుంది. కాబట్టి ఓకే ఇది హెయిర్ సంబంధించినట్టు అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. అంటే ఈ గ్రే హెయిర్ సమస్య కానీ, లేదా త్వరగా రాలిపోవడం కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఓకే లేదా రీగ్రోత్ బాగా అబండెంట్గా చిక్కగా దట్టంగా వచ్చేలాగా కానీ, ఓకే సార్. లేదా హెల్దీ కురులు అంటే మనం ఏమంటాం సిల్కీ హెయిర్ అంటాం కదా, అలా కురులు ఉండడానికి కోసం ఎలా ఆక్యుపెంచర్ ప్రెషర్ పాయింట్స్ పంక్చర్ పాయింట్ చేసుకుంటే ఎంత హెల్దీగా తయారవుతున్నది ఇవాళ దీంట్లో అట్లనే డయట్ సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ అయితే మనం ప్రెజర్ పాయింట్ల గురించి మాట్లాడదాం సార్. ప్రెషర్ పాయింట్స్లో ఏంటంటే దీనికి సంబంధించిన వరకు ఇందాక సమస్యని కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాము. ఓకే ప్రెషర్ పాయింట్స్ ఎట్లా ఉంటుందంటే ఇది ఈ ఆక్యుపెంచర్ ప్రకారం ఈ సమస్య అనేది ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ఈ 5 ఎనర్జీస్ ఉన్నాయి అనుకున్నాం, చాలాసార్లు చెప్తుంటాను. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 5 ఎలిమెంట్స్ లేదా ఈ 5 ఎనర్జీస్ లోపల ఉన్నటువంటి దానికి సంబంధించిన అంశంగా చూడాలి. దీంట్లో ఏ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ గ్రే హెయిర్ ఫాలు, జుట్టు సమస్యలు వస్తున్నాయి అనేది చూడాలి. అదేంటంటే వాటర్ మూలకం, జల మూలకం, నీటి మూలకం అనే వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఖ్యంగా ఈ తల మీద ఉన్న వెంట్రుకలు జల మూలకానికి సంబంధించినటువంటి ఎనర్జీలో ఉన్నటువంటి మార్పులకు ఒక కారణంగా చెప్పాలి. ఓకే సార్. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్ ఏంటో, మనం దీన్ని చాలా వరకు చేసుకోవచ్చు. ఓకే సార్. అది ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది ఆక్యుపెంచర్ మన మోడల్. ఓకే సార్. దీంట్లో ఈ మోడల్లో అనేక ఆక్యుపెంచర్ పాయింట్స్ కనిపిస్తున్నాయి, లైన్స్ కనిపిస్తున్నాయి, శక్తి ప్రసార మార్గాలు. ఓకే సార్. వీటిలో ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సంబంధించి ఓకే సార్. ఏది హెయిర్ ఫాలు, గ్రే హెయిర్ సమస్యకి ఏంటంటే ఈ బొటన వేలు కాలు యొక్క చివరి లిటిల్ టో అంటాము. ఓకే చూసారా, ఈ లిటిల్ టోకి ఈ ఫస్ట్ జాయింట్ కాకుండా సెకండ్ జాయింట్లో ఉంటుంది ఇది. ఓకే సార్. ఇక్కడ ఈ సెకండ్ జాయింట్లో ఉంటుంది. ఎవరికైనా డైరెక్ట్గా చూపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈజీగా ఇక్కడంతా మీరు క్యాచ్ చేయడం కష్టం అవుతుంది. మీరు ఒకసారి ఎవరైనా మీరు రాగలుగుతారా? ఒకసారి మీకే చూపిస్తాను ఆ పాయింట్, దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆక్యుపెంచర్ పాయింట్ ఏంటో చూద్దాము. ఈ గ్రే హెయిర్ ఫాలు లేదంటే హెయిర్ గ్రోత్ ఎలా సాధ్యమవుతుంది, ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ పాయింట్. ఇప్పుడు మనం ఈ కాళ్ళల్లో 2 కాళ్ళల్లో కూడా ఈ పాయింట్ ఉన్నాయి. అది ఇదే సమస్య, అనేక పాయింట్స్ ఉంటాయి. ఓకే సార్. కానీ అన్ని పాయింట్స్ చెప్పడం సాధ్యం కాదు. ఒక పాయింట్ చెప్తున్నాము. రెండవది ఏంటంటే ఏ ఆక్యుపెంచరిస్ట్ అయినా కూడా ముందు పల్స్ చూస్తారు. ఓకే సార్. పల్స్ చూసి ఆ నాడి ద్వారా అర్థం చేసుకొని ఆ పాయింట్ని యాక్టివేట్ చేస్తారు. ఓకే సార్. కానీ ఇప్పుడు మనకు ప్రేక్షకులకు అది చెప్పలేకపోతున్నాం కాబట్టి డైరెక్ట్గా అందరూ వైడ్లీ ఉపయోగించే ఒక సాధారణమైన పాయింట్ చెప్పడం జరుగుతుంది. కానీ రిజల్ట్స్ మాత్రం ఉంటాయి, చేయాలి. ఓకేనా? చివరి లిటిల్ టో అంటాము. ఓకే, ఈ లిటిల్ టోకి కొంచెం ఇలా ఇటు కొంచెం మెల్లగా ఇటు అట్లా. ఇది ఈ గోరు ఉంది కదా, ఈ గోరు. ఓకే, ఈ గోరు ఇది కొంచెం ఇది వైట్ పోర్షన్, బ్లాక్ పోర్షన్ 2 ఉంటాయి ఎవరికైనా. ఓకే సార్. ఇది కొంచెం లైట్గా షేడెడ్, ఇది వైట్ ఉంటుంది ఇక్కడ. ఇలా మధ్యలో ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు ఇది ఫస్ట్ జాయింట్. ఓకే సార్. ఇక్కడ నుంచి ఇలాగా కంటిన్యూ అయినప్పుడు ఇక్కడ సెకండ్ జాయింట్. ఓకే సార్. ఈ సెకండ్ జాయింట్లో ఈ వంపులో ఉంటుంది. ఓకే సార్. మీకు పించింగ్ ఉంటుంది, నొప్పి ఉందో లేదో చెప్పండి నాకు. ఉంది సార్. ఉంది కదా. ఓకే. ఇది ఈ పాయింట్లో ఏంటంటే ఈ పాయింట్, దీని పాయింట్ నెంబర్ ఏంటంటే అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది ఒక జాయింట్ వదిలేయాలి. సెకండ్ జాయింట్ ఈ బ్లాక్ వైట్ మధ్యలో నుంచి ఇలా వచ్చినప్పుడు సెకండ్ జాయింట్ వంపులో ఉంటుంది. ఈ పాయింట్ని, ఈ ఆక్యుపంక్చర్ బిందువుని ఏమంటామంటే మనం ఈ 2 కాళ్ళలో కూడా ఉంటుంది. దీన్ని ఏమంటే దాని యొక్క నేమ్ కూడా ఉంది. అదేంటంటే యూరినరీ బ్లాడర్ 65. ఈ UB65 అనేది గూగుల్ చేసుకోవచ్చు. అది 2 అద్భుతమైనటువంటి ఆర్గాన్స్ను కలుపుతుంది. ఇది యూరినరీ బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్. చూసారా, 2 ఆర్గాన్స్, వాటికి సంబంధించిన పాయింట్స్ కలిపిన పాయింట్, ఇది కామన్ పాయింట్. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే దీనికి ఈ UB అండ్ GB పాయింట్, యూరినరీ బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్ పాయింట్స్ అన్నీ కూడా మొత్తం తలలో ఉంటాయి. అంటే మొత్తం బాడీ అంతా ఉంటాయి, కానీ తల మీద చాలా UB అండ్ GB పాయింట్స్ తిరుగుతాయి.
సో హెయిర్ హెల్త్కు హెయిర్ ఫాల్కు అక్కడ ఎనర్జిటైజ్ చేయడం కోసం డైరెక్ట్గా ఉపయోగపడే పాయింట్లు. అందుకని ఇక్కడ చేయొచ్చు కదా, అక్కర్లేదు. వాటిని డిజిటల్ పాయింట్ అంటాం. ఇక్కడ మనకు రిజల్ట్ రావాలంటే యూరినరీ బ్లాడర్లో, తర్వాత గాల్ బ్లాడర్లో, ఇక్కడ ఇది కనెక్ట్ చేసేటటువంటి కాళ్ళలో చిటికన వేళ్ళు చూపించా కదా, లిటిల్ టో, ఆ రెండవ జాయింట్లో UB65 అనే పాయింట్ కలప మెల్లగా ప్రెషర్ చేయొచ్చు లేదా ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఇలా 40 to 60 టైమ్స్ ఇలా 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 ట్యాపింగ్. ఓకే సార్. మెల్లగా జెంటిల్ ట్యాపింగ్, మరి గట్టి కొట్టద్దు. గట్టి కొడితే ఇక్కడ హెయిర్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. మెల్లగా చేయాలి. ఇలా మెల్ల చేస్తుంది, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది. అక్కడ ఎనర్జీ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ కుదుళ్ళు అవన్నీ కూడా మనకు మళ్ళీ గట్టిపడడానికి, రీగ్రోత్ కానీ, హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది బెస్ట్ పాయింట్ సార్. ఈ విషయంలో ఇప్పుడు ప్రెజర్ పాయింటే కాదు, సో ఆ ఫుడ్ విషయంలో కూడా ఏమన్నా డైట్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా? అవసరమే. ఎందుకంటే ఆక్యుపెంచర్ ఎప్పుడు 3 అంశాలు చెప్తుంది: అలవాట్లు, ఆలోచనలు, ఆహారం, తర్వాత మూడవది ఏంటంటే ఆక్యుపెంచర్ పాయింట్. ఓకే సార్. సో ఆక్యుపెంచర్ పాయింట్ చెప్పాము. అలవాట్లు, అది అలవాట్లు అంటే ఆహారం అలవాట్ల కిందకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆహారంలో బేసిక్గా వాటర్ ఎలిమెంట్ యొక్క రంగు ఉంది కదా, బ్లూ అండ్ బ్లాక్ కలర్. సో ఆ కలర్ డయట్ అంటే ఏంటి, ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇప్పుడు గ్రీన్ కలర్ వెజిటబుల్స్ అనుకున్నాం కదా, అవి మంచివే, దీనికి కూడా మంచివే. యాక్చువల్గా బ్లూ బ్లాక్ అనుకున్నాము, బ్లూ బ్లాక్ కూడా మంచివే. అట్లాగే రెడ్ కలర్ కూడా మంచివే దీనికి. ఓకే. అట్లనే దీని బాగా ఏంటంటే సాల్ట్, ఉప్పు తగ్గించాలి. ఉప్పు, కారం, పులుపు తగ్గించేయాలి. తగ్గించేసి బ్లూ బెర్రీస్ అన్నాం, బ్లాక్ బెర్రీస్ అన్నాం కదా, అవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం, నేరేడు పళ్ళు వచ్చాయి ఇప్పుడు. సో అవి కూడా ఈ హెయిర్ దానికి సంబంధించి, ఎందుకంటే ఆక్యుపెంచర్ ఆ వాటర్ మూలకానికి సంబంధించిన రంగు ఇదే కాబట్టి అది తీసుకోవచ్చు. ఏదైనా నమ్మిలి తినాలి. ఎర్లీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం హెయిర్ అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ, డాండ్రఫ్ ఉన్న ప్రాబ్లం కానీ, సో చక్కటి ప్రెజర్ పాయింట్ అయితే ఒకటి చేసి చూపించారు కూడా. షూర్గా మన ప్రేక్షకులు కూడా ఇలా వాళ్ళు చేసుకొని, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబరు, సార్కి మీరు కాల్ చేయొచ్చు. సార్ మీకు కాల్ చేసినా కూడా వాళ్ళు అంటే వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. సో ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ప్రేక్షకుల కోసం, చక్కటి ప్రెజర్ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.